బ్యాంక్ చైర్మన్ మరియు జిల్లా డైరెక్టర్ పుల్పేట సైదుల్ గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బిఎన్ గారికి, తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు హరీష్ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జనార్దన్ గారికి, సీన్ గారికి, చెంచల సీన్ గారికి, తదితర మా నాయకులందరికీ ఈరోజు నేను ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలలో ఒక 6 గ్రామ సభలలో నేను పాల్గొన్నాను. ప్రజల నుండి బ్రహ్మాండమైన స్పందన ఉంది. ప్రజా పరిపాలన వస్తుంది అని ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధానం ప్రకారం ఇలా ప్రజాపాలన సాగుతూ ఉంది. మొన్న ఒక 5 రోజుల వరకు కొంత కన్ఫ్యూజన్ ఉండే, మా పేర్లు రాలేదు ఇందిరమ్మ ఇళ్ళలో కానీ, లేకపోతే ఆధార్ కార్డులో కానీ మా పేరు రాలేదు, రేషన్ కార్డ్స్ మా పేరు రాలేదు అనేది ప్రజలకు కొంత కన్ఫ్యూజన్ ఉండే. ఆ కన్ఫ్యూజన్ అనేది ఈ రోజు తేలిపోయింది. ప్రజల మధ్యలోకే ప్రభుత్వం పోయింది. గ్రామ పంచాయతీ ముంగటనే గ్రామాన్ని మొత్తం పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రభుత్వం 26 తారీఖు నాడు లాంచ్ చేయదలుచుకున్న ఈ 4 స్కీమ్స్ ఏతున్నాయో, ఒకటి ఇందిరమ్మ ఇండ్లు, ఇంకోటి రేషన్ కార్డ్స్, ఇంకోటి ఇందిరమ్మ భరోసా, ఆత్మీయ భరోసా, తర్వాత రైతు భరోసా. ఈ 4 కూడా 26 తారీఖు నాడు మనకు డెమోక్రసీ ఇండిపెండెన్స్ వచ్చి కూడా 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గణతంత్రంగా మన రాజ్యం మన దేశం మనం ఏలుకునే ఆ చట్టాన్ని తయారు చేసుకున్న సందర్భంగా 75 సంవత్సరాలు అయింది. దాని సందర్భంగా ఈ ఎన్ని స్కీమ్స్ లాంచ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన చేయడం జరిగింది. అందుకోసమనే ప్రతి ఆఫీసర్ కూడా ఇలా పల్లెలకు వెళ్ళిండ్రు. 21 నుంచి 24 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎవరికైతే రేషన్ కార్డు లేదో, అర్హత ఉండి రేషన్ కార్డు పొందే అవకాశం లేదో వాళ్ళందరూ కూడా ఆ ప్రజాపాలన మీటింగ్లో దరఖాస్తు చేసుకోవాలి. లేని పక్షంలో ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలన డెస్క్ పెట్టడం జరిగింది. దాంట్లో ఫిర్యాదు చేస్తే మీకు అర్హతను బట్టి కూడా కార్డు వస్తుంది. ఆ కార్డు అర్హత ఏంటంటే ఇవాళ 3 ఎకరాల తరి ఉండాలి, 6.5 ఎకరాల కుషికి ఉండాలి. అట్లున్న వాళ్ళకు ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుంది. తర్వాత ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అవుతుందో, ఈ కూలినాలు పోయే తల్లులు ఎవరైతే ఉన్నారో, అన్నదమ్ములు కానీ వాళ్ళందరికి కూడా 1 గుంట భూమి జాగా ఎవరైతే లేదో వాళ్ళకు సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి, 2 దఫాలుగా ఇవ్వడానికి ప్రతిపాదన చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా అందరికీ ఇవ్వాలని కూడా గుట్టలకు, చెట్లకు, రాళ్లకు, రప్పలకు కాకుండా వ్యవసాయానికి యోగ్యత కలిగిన భూమికి ఇవ్వాలని ప్రతిపాదన చేయడం జరిగింది. కనుక ఈ స్కీమ్స్ అన్నిటి కూడా 4 తారీఖు నాడు 26 తారీఖు నాడు లాంచ్ చేయడానికి, ప్రారంభించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ముందు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. కలెక్టర్తో సహా ఆర్ఐ, రెవెన్యూ ఇన్స్పెక్టరు, ఆ స్థాయి నాయకులు మొత్తం కూడా ఇలా పల్లెలో ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే ప్రజారాజ్యం, ప్రజాపాలన అన్నప్పుడు ప్రజల మధ్యకే ప్రభుత్వం పోవాలి, ఆ ప్రజల విషయాలు తెలుసుకోవాలి, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు కూడా స్వీకరించాలి, దానికి సమాధానం చెప్పాలి. వాళ్లకు అర్హత ఉంటే అది కూడా సౌకర్యం చేయాలి, వాళ్ళకు అవకాశం ఇప్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించడం జరిగింది. ఆ క్రమంలో ఇవాళ నేను మోత్కూరు మండలం, అడ్డగూడూరు మండలం, శాలిగవరం మండలం, మద్రాల మండలం, నూతరకాల మండలం, ఈ మండలాలు కూడా నేను ఇలా గ్రామ సభలలో పాల్గొనడం జరిగింది. గ్రామ సభలలో పాల్గొన్న సందర్భంగా దాదాపు ఈ నియోజకవర్గంలో ఉండబడిన రైతాంగానికి మొత్తం కూడా
ఒక్క తుంగతుర్తి నియోజకవర్గానికే రైతులకు రుణమాఫీ 401 కోటి రూపాయలు రుణమాఫీ జరిగింది. 401 కోటి. తర్వాత కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ చేసినాం. తర్వాత సిలిండర్కు ఒకరోజు అటో ఇటో కూడా సిలిండర్కు 500 రూపాయలు వాళ్ళు బోనస్ పడుతూ ఉంది. కనుక ప్రజాహితమైన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నేను వచ్చిన తర్వాతనే ఈ హాస్పిటల్ మొత్తం కూలగొట్టి దాని కొత్తది కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభించడం జరిగింది. కనుక కొన్నాళ్ళు ఈ హాస్పిటల్ కూడా లేట్ అయింది. నేను మొన్ననే హెల్త్ మినిస్టర్కు ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో చెప్పి దీన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు వర్క్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా నేను వచ్చిన తర్వాత 1300 కోట్ల రూపాయల ప్రజలకు ఉపయోగపడే వర్కులు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఈ తుంగతుర్తికి ఐటీఐ కాలేజ్ శాంక్షన్ చేయించడం జరిగింది. తుంగతుర్తికి ఐటీఐ కాలేజ్, తిరుణగిరిలో 300 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా 35 ఏళ్ళుగా కొట్లాడుతున్న జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ కూడా రాలే వాళ్ళు ఉన్నప్పుడు కానీ నేనే శాంక్షన్ చేపించి నేను ఎమ్మెల్యే అయిన 1.5 మంత్రులనే ఆ కాలేజ్ తీసుకొచ్చి ప్రారంభించి నేను దానికి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా శాలిగౌరవ మండలానికి గర్ల్స్కు ఐటీఐ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. శాలిగౌరవ మండలానికి మోత్కు అడగూడూరుకి ఐటీఐ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత బునగాని కాలువ ఏనాళ్ళ నుంచో ఉన్న వాళ్ళ రైతుల సమస్య అది. ఆ బునగాని కాలువ కోసం 267 కోట్లు మంజూరు చేయించిన తొందరలో అది కూడా ఫౌండేషన్ స్టోన్ మనం గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇది కేతిరెడ్డి కాలువ మన తుంగతుర్తి మధ్యరాల ఈ 2 మండలాలకు దాదాపు 150 ఎకరాలకు అది కాస్త అయితే దాదాపు ఏనాడో 70-80 ఏళ్ళ నాడు తీసిన కాలువ. ఆ కాలువను ఎవడు చూసిన పాపాన పోలే. నేనే ఆ కాలువ వెంట ప్రయాణం చేసి ఆ కాలువ స్థితిగతులను కూడా చూసి సి గారిని కూడా కాలువ వెంట పోయి దాన్ని శాంక్షన్ చేసుకురావాలి, దాని అవసరం రైతులకు ఉందా లేదా మీరు పరిశీలించమని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా శాలిగౌరవ మండలంలో అసిమినార్ కాలువ, శాలిగౌరవలో ఉండబడిన అసిమినార్ కాలువ, బైరేనిమడ, తక్కలపాడు ఇవన్నీ కూడా ఒక 6 గ్రామాలకు దాదాపు 70,000 ఎకరాలకు కాస్ట్ ఉంటుంది. అది నేను ఇవాళ శాంక్షన్ చేపించి దాదాపు వాళ్ళకు రైతులకు రావాల్సిన భూ నష్ట పరిహారం ఏతుందో 1,56,00,000 రూపాయలు కూడా ఇప్పించడం జరిగింది నేను వచ్చిన తర్వాత. కనుక ఇలాంటి కార్యక్రమాలు కూడా నేను దాదాపుగా 1,300 కోట్ల రూపాయలతోని తర్వాత మన గౌరవనీయులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత గ్రామం జన్మస్థలం తాటిపాముల గ్రామానికి ఇప్పటికీ ₹1 కోటి సీసీ రోడ్లు కూడా వేయించడం జరిగింది. తాటిపాముల గ్రామానికి మొన్న 60 కోట్లు, మొన్న 85 కోట్లు, రేపు 25 కోట్లు వేస్తారు, 25 లక్షలు వేస్తారు. మొత్తము 85 లక్షల డబ్బులతోని అక్కడ సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అదేవిధంగా 22 కోట్లతోని మన వస్తకొండూరు తాటిపాముల బ్రిడ్జి కూడా అతి తొందరన స్టార్ట్ అయింది. అతి తొందరలో ఫౌండేషన్ కూడా వేపిస్తాం. కనుక ఈ విధమైన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. కాబట్టి ఇవాళ నేను వచ్చిన తర్వాత మోత్కూరు మున్సిపాలిటీకి 35 కోట్లు, తర్వాత ఇక్కడ మన తిరుణగిరికి కూడా 20 కోట్ల రూపాయలు నేను ఇప్పించి అక్కడున్న డ్రైనేజ్ సిస్టమ్ కానీ అక్కడున్న సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చేయించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో ఉద్యమకారుని కాబట్టి ఇలా తిమ్మాపురం నూతనకాలు 32 కోట్లు ఇలా మీరు పక్షంగా చూస్తూ ఉన్నారు. మీరు చూసిరా తిమ్మాపురం 32 కోట్లు ఇలా బ్రహ్మాండంగా రోడ్ అవుతూ ఉంది. తర్వాత అడ్డగూడూరు నుంచి శాలిగౌరవ నుంచి అడ్డగూడూరుకి 25 కోట్ల రూపాయలతోని అది శాంక్షన్ అయింది. తర్వాత అతి తొందరలో ఇలా తుంగతుర్తి నుండి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు 16 కోట్ల రూపాయలతో కూడా ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అది తొందరలో ప్రారంభమైంది. కనుక ఈ విధంగా నేను రోడ్లు ఒక దిక్కు, తర్వాత ఇంకోటి మన హైవే రోడ్డు 365 నుండి ఇరుకులపాడుకు 4 కోట్ల రూపాయలతో కూడా సీసీ రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. కనుక ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేసి ప్రజలకు సౌకర్యార్థంగా ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు ఈ ప్రాంత బిడ్డలు కాబట్టి, ఉద్యమకారులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల కోసమే కట్టుబడి ఉన్న పార్టీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న పార్టీ. అందుకోసం ఈ ప్రభుత్వంలో ప్రజలు కూడా సుగంధంగా ఉండాలని విద్య వైద్యం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం ఇవాళ మోత్కూరులో అడగూరు దగ్గర డీరాబాగులో 185 ఎకరాల భూమి మొన్నటిదాకా చూసినాం మేము. ఏది ఎలుగుపల్లి కూడా ఇండస్ట్రియల్ పార్క్ పెడదాం ప్రయత్నం చేసినాం. కానీ అక్కడ
అక్కడ వచ్చిన కంపెనీలన్నీ కూడా ఇక్కడ రాకున్నది, ఇది పనికిరాదని చెప్పి నాకు. అందువల్ల అడ్డగూడు దగ్గర 185 ఎకరాలు ప్లేన్ ల్యాండ్ ఉన్నది, అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని కూడా వాళ్ళకు ప్రతిపాదించడం. ఇలా దావోస్ పోయిన ఆ ఎండీ గారు కూడా రేపు సీఎం గారితో వస్తారు, ఆయన వచ్చి కూడా విజిట్ చేస్తారు. దాన్ని చేస్తే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఈ కార్యక్రమం చేసింది. అందుకోసమనే తుంగతుర్తిని వెనకబడేసిండ్రు. కానీ నేను మొత్తం దీన్ని బంగారు కొండ చేస్తున్నట్లే కొంచెం ముందు వరుసలో పెట్టాలన్న నాకు ఆలోచన ఉంది. కనుక ప్రజల సహకారం ఉంది. ప్రజలు నాకు బ్రహ్మాండమైన 51,000 మెజార్టీని గెలిపించారు. తుంగతుర్తి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత చరిత్ర ఎవరికి ఇంత మెజార్టీ రాలే. అదేవిధంగా అక్కడ రావణపేట ఉన్నప్పుడు కూడా రాలే, ఇక్కడున్న నగరికల్లో ఉన్న శాలిగౌరవ మండలం అలా ఉన్నప్పుడు కూడా ఎవరికి రాలే. కానీ ఇలా ప్రజలు అరే మందల స్వామిలో ఒక ఉద్యమకారుడు, తనను గెలిపిస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది, మాకు గౌరవం పెరుగుద్ది అనే దాని మీద వాళ్ళందరూ కూడా ఆలోచించి మహిళలు కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా నన్ను కాపాడి నిజంగా బ్రహ్మాండంగా ఈ మెజార్టీ ఇచ్చారు. అందుకనే ప్రజల హృదయం తీసుకోవాలంటే ఈ నియోజకవర్గాన్ని తప్పకుండా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి నేను అంటా ఉన్నా. అందుకనే ప్రజాపాలనలో భాగంగా ఇలా నేను 6 మండలాలు తిరిగిన 6 మండలాల్లో బ్రహ్మాండమైన స్పందన ఉంది. ప్రజలు బ్రహ్మాండంగా స్వీకరిస్తూ ఉన్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అయ్యే అర్హత ఉందో ఆ అర్హతను వాళ్ళు నాకు వస్తుందా రాదా అంటే వాళ్ళే బేరీ చేసుకుంటారు. నాకు 10 ఎకరాలు ఉంది, నాకు అక్కర్లేదు. వాళ్ళు వెనక తగ్గుతూ ఉన్నారు. నాకేం లేదు, నాకు ఇల్లు వస్తుంది, నాకేం లేదు, రేషన్ కార్డు వస్తుంది. కనుక దానికి నేను అర్హుడై ఉన్నా అనే దాని మీద వాళ్ళు ఉన్నారు. కనుక ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఇవాళ గొప్ప కార్యక్రమం పెట్టింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజల వద్దకు పోవాలి, ప్రజా పరిపాలన చేయాలి, గ్రామ సభలు పెట్టాలి. గ్రామ సభల మధ్యలోనే ప్రజలు ఏం అడుగుతారో దానికి సమాధానం చెప్పాలి. ఆ సమాధానానికి మనం వాళ్ళకి చేసి సాయం చేయాలని కూడా ఇవాళ వాళ్ళంతా ఆలోచిస్తూ ఉన్నారు. కనుక ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకొక మాట ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు.